ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది పోటీ చేయట్లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. దీని పట్ల మనతో మాట్లాడడానికి, దీని గురించి మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోతుంది అనేటువంటి ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఆ భయంతోనే పోటీలో ఉండట్లేదు అన్నట్టుగా వినిపిస్తూ ఉన్నాయి వార్తలు. ఎంతవరకు నిజం ఇది? ఇవాళ ప్రధానంగా సరే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్ కూడా ఇంతవరకు ప్రకటించలేదు, బీజేపీ కొంతమందిని ప్రకటించింది. మేము గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ఏరియాస్లో పోటీ చేసినాం, కొన్ని ఏరియాలో పోటీ చేయలేదు. ఆనాడు కూడా అంతే. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కూడా మేము అట్నే ఆలోచన చేసుకున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఇది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు. కరీంనగర్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నుకున్నది, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఇంకొక జిల్లా మహబూబ్నగర్ అనుకున్నాం. మహబూబ్నగర్ కాదు, ఇంకొక జిల్లా సంథింగ్. ఈ 4 జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో మేము ఎప్పుడు కూడా పోటీ చేయలేదు, మేము ఎప్పుడు కూడా బీఫామ్లు ఇవ్వలేదు. సో కాబట్టి ఈ ఇంట్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కావచ్చు, అందుకే పోటీ చేస్తారని చెప్పేటోళ్ళు ఎవరైతున్నారో అది వాళ్ళకు అవివేకం అన్నట్టు. మేము గతంలో కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసినాం. పల్లారాజేశ్వరరెడ్డి గారి రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసినాం. సెకండ్ ప్లేస్ ఉన్నాం కదా మేమే. తర్వాత తీర్మానం వల్లన గెలవచ్చు, కానీ ఆ తర్వాత స్థానం మాదే ఉంది కదా. సో ఇప్పుడు ఓటమి గెలుపు అనేది ఎన్నికలలో సహజంగానే ఉంటుంది ఎక్కడైనా. అంత మాత్రాన భయపడి పోటీ చేస్తలేదు, భయంతో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. భయంతో ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ 13 నెలల తర్వాత తెలంగాణ ప్రజలకు ఏం స్పష్టత వచ్చిందంటే, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చిండ్రు. దానికి కూడా ప్రజలు అయ్యో ఎక్కువ పర్సెంట్ ఇస్తా అన్నారు కదా, వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చూసిండ్రు. చూసినాక ఈ 13 నెలల్లో మీ అసలు స్వరూపం తెలిసిపోయింది వాళ్ళకు. అంతకుముందు మీరు ఇంతకుముందు బేకపోతు గాంభీర్యం ప్రదర్శించిండ్రు. ఇలా మీకు అసలు స్వరూపం ప్రజలకు తెలిసిపోయాక ఒక్క ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు అందరికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలన మీద ఒక స్పష్టత వచ్చింది. సో వారు ఇప్పుడు ఎక్కడికక్కడ మాట్లాడుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏ వర్గం కూడా ఈ యొక్క ప్రభుత్వంలో సంతోషంగా లేరు. ఒక ప్రజలే కాదు, ఒక రైతులే కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాలన్నీ కూడా ఇలా హ్యాపీగా లేరు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ ప్రకటనలు రోజు చూస్తూ ఉన్నాం కదా. ఇంకొకటి ఇన్నర్గా అంటే లోపల ఒక సర్వే నిర్వహించారు. దాంట్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, ఓడిపోతాం అన్నటువంటి రిజల్ట్స్ వచ్చినాయి, అందుకే పోటీ చేయట్లేదని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు కదా. తప్పండి. మేము ఏ సర్వే నిర్వహించలేదు, ఏ సర్వే వాళ్ళకు మేము ఆదేశాలు ఇవ్వలేదు. అదంతా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి సృష్టించుకొని మాట్లాడుతున్న అంశాలు తప్పితే ఇది ఎక్కడ దీనికి సర్వే అవసరం ఏమున్నదండి. ఇలా డెఫినెట్లీగా నిలబడాలనుకుంటే నిలబడతాము. ఆ పార్టీ ఆలోచన చేస్తే తప్పకుండా నిలబడతాము. దాన్ని నిలబడకుంటే అంత మాత్రాన మాకేదో భయం ఉన్నట్టు కాదు, నిలబెట్టినంత మాత్రాన ధైర్యంగా ఉన్నట్టు కాదు. డెఫినెట్లీగా సమయం, సందర్భాన్ని చూసే మా యొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఏదైనా కూడా మాకు మన ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. మీ లెక్క ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తూ ప్రజల ముందట, నవ్వెటోని ముందట కాలు జారిపడ్డట్టు ఉండదు మా యొక్క ఆలోచన విధానం. మా యొక్క ఆలోచన విధానం ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు వచ్చే దిశగా మేము ఆలోచన చేస్తాం. రాజకీయాల కోసం రాజకీయం చేయము, ప్రజలకు ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తాం. మేము ప్రజల ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ది ప్రజలకు ప్రజాపాలన కాదు, కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో ఆయన సోదరుణ్ణి స్టేజ్ మీదకి పిలిచి స్టేజ్ మీద ఉన్నాడు. అంటే ఏ అధికారంతో ఆయన స్టేజ్ మీద ఉన్నాడు అనుకోవచ్చు, ఎలాంటి అథెంటికేషన్ ఆయనకు ఉన్నది అనుకోవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు, పీసీసీ కార్యవర్గం సమాధానం చెప్పాలి దీనికి, మీరు అడిగిన దానికి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన అన్నారు. కేసీఆర్ కుటుంబం అంటే ఎవరండి? కేసీఆర్ కుటుంబం అంటే కేటీఆర్. ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు, ఉద్యమాలు చేసిండు, కేసులు అయినాయి, జైలుకి వేయండు. ఆ తర్వాత హరీష్ రావు గారు కేసీఆర్ గారితో వెన్నంటి ఉన్నాడు, ప్రతి సందర్భంలో కష్టకాలంలో ఉన్నాడు, ఉద్యమాలు చేసిండు, జైలుకు వేయండు. ఆ తర్వాత కవితక్క గారు ఒక జాగృతి సంస్థను పెట్టి బ్రహ్మాండంగా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఒక బతుకమ్మ కార్యక్రమాన్ని మొత్తం 4 దిశల వ్యాప్తంతో చేసిన కుటుంబ సభ్యులు వారంతా కూడా. వీరంతా ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇలా మేము అడుగుతున్నాం స్టేట్కి వచ్చానుగా, మరి రేవంత్ రెడ్డి గారు కుటుంబ పాలన అన్నావు కదా, నువ్వు ఏ అధికారంతో నీ తమ్ముని నీ పక్క పంటి కూర్చుండబెట్టుకున్నావు? పోనీ ఏదైనా పోస్ట్ ఇచ్చినవా?
అధికారిక ఇప్పుడు అది అది అధికార కార్యక్రమం అండి, ప్రైవేట్ కార్యక్రమం కాదు. మొన్న కోస్కీలో నారాయణపేటలో జరిగిన సభలో నీ పక్కపంటి కూర్చుండబెట్టుకున్నావు కదా, ఆ తర్వాతనే మంత్రులు, ఆ తర్వాతనే ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఆయన తర్వాతనే ఆయనే చీఫ్ సెక్రటరీ గారు పక్కపంటి కూర్చున్నాడు. చీఫ్ సెక్రటరీ పక్కపంటి ఏ హోదాలో కూర్చున్నావు నువ్వు? ఇలా నీకు ఎందుకు సెల్యూట్ కొట్టాలి? నీకు జిల్లా కలెక్టర్ సెల్యూట్ కొట్టాలి, జిల్లా ఎస్పీలకు సెల్యూట్ కొట్టాలి. ఎందుకు కొట్టాలి? నీకున్న అధికారం ఏంది? అంటే ముఖ్యమంత్రి గారు సోదరుడు అంటే నా సెల్యూట్ కొట్టచ్చా? అంటే ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా కుటుంబ పాలన పేరున మీ తమ్ముళ్లను నియోజకవర్గాలు పెట్టి, జిల్లాలో పెట్టి ఇలా అధికారికంగా నువ్వు ఉత్తర్వులు ఇవ్వకుండా అనధికారికంగా నడిపిస్తూ ఉన్నావు కదా. నువ్వు ఇలా పదవి ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు పదవి ఇవ్వకుండా కూడా నీ తమ్ముడిని నడిపిస్తున్నావు కదా. అక్కడ నా కుటుంబ సభ్యుడని నువ్వే స్వయంగా చెప్పినావు. నా తమ్ముడే స్వయంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ యొక్క జిల్లాను చూస్తారని చెప్పినావు. ఏ హోదాతోటి చెప్పినావు? నీ ముఖ్యమంత్రి హోదా నీకు ఉండవచ్చు, కానీ ఆయనకు ఏదో హోదా లేదు కదా. నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, ఆయనకు చైర్మన్ చేసో ఇంకేదో చేసో ఇచ్చి చేయించు. అది ఒక రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. దట్టు ఒక 26 జనవరి రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రాజ్యాంగాన్ని నువ్వు విస్మరించినావు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినావు ఆ వేదిక మీద. సో కాబట్టి ఇలా కుటుంబ పాలన ఎవరిది అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సోదరులు తిరుపతి రెడ్డి ఒక దిక్కు, జగదీశ్వర్ రెడ్డి ఒకరు పెట్టుబడులతోటి ఆయన ఒక దిక్కు, ఇంకోటి అల్లుడు సృజన్ రెడ్డి ఒక దిక్కు పెట్టుబడులు పెట్టే కార్యక్రమం అమృత టెండర్లో, ఇంకొక అల్లునికి మరి కొడంగల్లో అక్కడ రైతులను మీద కేసులు పెట్టి అక్కడ కూడా మరి ఫార్మాసిటీ పేరు మీద భూములను కబ్జా చేసే కార్యక్రమాన్ని మీ సొంత అల్లుడు పిడ్డించిన అల్లుడి పేరు మీద అదొక కార్యక్రమం. ఇలా కుటుంబ పాలన జరుగుతున్నది నీ కుటుంబంలో. కాబట్టి తప్పకుండా ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు వాటి అన్నిటి కూడా చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఇంకొకటి, కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యే ఆ కంచుకోట, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటకు ఒక అధిపతి అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి కేసీఆర్కు సుముఖంగా మాట్లాడుతూ కేసీఆర్ని మెచ్చుకొని మన ప్రభుత్వం నిజంగానే ఒక రైతు భరోసా పథకం కింద ఒక టర్మ్ ఎగ్గొట్టింది అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉంది. ఎట్లా తీసుకోవచ్చు అసలు దీన్ని? ఇవాళ నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. అట్లనే ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులకు తెలిసిపోతూ ఉన్నది. ఇవాళ ప్రజలు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకు కార్యకర్తలు చెప్తూ ఉంటారు కదా, కింద అన్న ఇట్లా ఉన్నదే మనం ఇట్లా పోకుంటే బాగుండదు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి అదే నిజాన్ని ఇలా రాజగోపాల్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. కేసీఆర్ గారు ఎందుకు మెచ్చుకున్నాడు? ఆయన చేసిన పథకాలు ఇవాళ వీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. టింగ్ టక్ అనేది పేపర్లో రాసిన ఇవాళ ఏది రైతు భరోసాను నువ్వేమి ఇచ్చినవా? నువ్వు 560 కోట్లు ఇచ్చి టింగ్ అని చెప్పి వేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నావా? ఇవాళ గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దాదాపుగా 69,50,000 మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు ఆనాడు రైతు బంధు పేరు మీద మేము ఇచ్చినామండి. అదేవిధంగా 28,000 కోట్లు రైతు రుణమాఫీ మీద ఇచ్చినాం. దాదాపుగా 1,00,000 కోట్లు ఒక రైతులకే అందించినాం మేము. కానీ మీ లెక్క మేము గొప్పాలు చెప్పుకోలేదు, గప్పాలు చెప్పలే. కానీ ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? ఇవాళ నిన్న మీరు చెప్పింది ఏంది? ఇలా మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆనాడు ఎన్నికలప్పుడు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు 100 రోజుల్లో చేస్తా అని చెప్పిన మీరు ఇలా రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 ఇస్తాం మేము రాగానే మీరు 10,000 రూపాయలు బిచ్చం వేస్తున్నారు కేసీఆర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మరి నువ్వు ఇలా 6,000 బిచ్చం వేస్తున్నావా? నువ్వు ఇస్తున్నది ఎంత? 15,000 అని చెప్పి నువ్వు 12,000 ఇస్తా ఉన్నావు కదా. ఆ 12,000లో 6,000 రూపాయలు నువ్వు అందరికి ఇచ్చినవా ఇప్పటి వరకు? అది కూడా మండలానికి ఒక గ్రామం. ఆ ఒక్క గ్రామంలో కొంతమంది రైతులకేసి దానికి మీరు గొప్పాలు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న యొక్క పేరునే ఇలా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. రేపు వారి సోదరుడు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా గదే చెప్పారు. గతంలో కూడా వారు ఒక మీటింగ్ పెడితే కూడా కార్యకర్తలు అన్నారు, అన్న మనం కిందికి పోయే పరిస్థితి లేదు, రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మనల్ని ఉరికిచ్చి కొట్టే పరిస్థితి ఉన్నదని వారు స్వయంగా వేదిక మీద చెప్పినారు. అదంతా కూడా మీడియాలో చూసినాం కదా మనం. కాబట్టి ఇవన్నిటి కూడా ప్రజలు చర్చ పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇచ్చేది తక్కువ. ఆనాడు ఎన్నికలప్పుడు అందరికీ అన్నీ అన్నారు, కానీ ఇలా అధికారంలోకి వచ్చినాక కొందరికే కొన్ని అంటూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుస్తలేదా? కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీకు కర్రు కాల్చి వాద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంత యాక్టివ్గా పాల్గొనదన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ పాల్గొంటే మీరు ఎంత మేరకు, అంటే ఎంత శాతం వరకు సీట్లు దక్కించుకునేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు అసలు సర్పంచ్ ఎన్నికలు ఈ ప్రభుత్వం పెడతదా పెట్టదా? ఇప్పటి వరకు వారు ఇచ్చిన హామీ ఏంటిది? కామారెడ్డి డిక్లరేషన్ ఏంటిది? బీసీ డిక్లరేషను 42% బీసీలకు సీట్లు అని చెప్పిండ్రు స్థానిక సంస్థల ఎన్నికల్లో.
అది చేయండి ఫస్ట్. అది చేసినాక దాని ప్రభావం ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత డెఫినెట్గా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అండి మేము, తప్పకుండా రాజకీయ పార్టీలో తప్పకుండా పోటీ చేస్తాం, గెలుస్తాము, కొన్ని ఓడతాం కావచ్చు. అది చర్చ కాదు కదా. డెఫినెట్గా ఇలా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అవి తప్పకుండా రేపు ఎన్నికల రూపంలో కనిపిస్తాయి కదా, మనకు ఆ ఫలితాల రూపంలో కనిపిస్తాయి. సర్పంచ్ ఎన్నికలు ఎట్లా ఉంటాయంటే అది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. గుర్తులు కూడా సపరేట్ ఉంటాయి, అది ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి. సో కాబట్టి ఈ ఏదో పార్టీ వెనక నుంచి సపోర్ట్ చేయాల్సిందే కానీ ముందు భాగంలో పార్టీ గుర్తు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ ఎన్నికల్లో మనం పోయినప్పుడు చెప్పగలుగుతాం తప్పకుండా ఎన్ని గెలుస్తాం, ఎన్ని పోతాం అనేది అప్పటికున్న పరిస్థితులను బట్టి చెప్తాం. ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యొక్క పథకాల విషయంలో, ప్రభుత్వ చర్యల విషయంలో, అభివృద్ధి విషయంలో ప్రజలు ప్రతిదీ చర్చించుకుంటూ ఉన్నారు. ఆ చర్చ సారాంశం ఏంది అంటే ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకతతో ప్రజలు ఉన్నది తెలిసిపోతూ ఉన్నది. ఆ వ్యతిరేకత తప్పకుండా రేపు భవిష్యత్తులో ఓట్ల రూపంలో తప్పకుండా మాకు కలిసి వస్తుందనే ఆశాభావం కూడా మాకున్నది. ఆశపడడం కూడా తప్పు లేదు. ఇప్పటికే మేము ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఏకరువు పెడుతూ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఒక షాడో క్యాబినెట్గా, షాడో ప్రభుత్వంగా మేము పనిచేస్తూ ఉన్నాము. మేము చేసిన ప్రతిదీ కూడా చెప్తా ఉన్నాం. వారిని చేయించే విధంగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ప్రతి విషయంలో. ఇలా రైతు రుణమాఫీ విషయంలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు ఏమైపోయింది నీ రుణమాఫీ, ఆనాడు ఏమన్నా చెప్పినావు, ఇలా మీరు మా ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తా అని చెప్పినా కూడా ఏమైందని ఒత్తిడి తీసుకొస్తే ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవమేమో అని భయం కొద్దీ వాళ్ళు డేట్లు పెట్టిండ్రు. ఆ రుణమాఫీని కూడా ఇలా పూర్తి స్థాయిలో చేయలేదు. అంటే ప్రతి దాంట్లో కూడా గుంజుకరాగలుగుతున్నాం, కొంత తీసుకురాగలుగుతున్నాం. కొంత మేరకు వీళ్ళు విస్మరిస్తే, వీళ్ళు మర్చిపోతే ఎట్లా చేయాలనేది కూడా చెప్పగలుగుతున్నాం. అనుభవంతో ఉన్నాం కాబట్టి, 10 సంవత్సరాలు పరిపాలన చేసినాం కాబట్టి, అనుభవం లేని నాయకులు ఇలా ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారికి ప్రతిదీ కూడా మేము చేపించగలుగుతున్నాం, దగ్గరుండి చెప్పగలుగుతున్నాం. ఎవరి కోసం? తెలంగాణ ప్రజల కోసం చెప్పగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా వీరిచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ప్రజల మధ్యలోకి ఈడ్చుకొచ్చి వారిని వెంబడించి వెంటపడి ఆ హామీలను నెరవేర్చేదాకా మేము తప్పకుండా ప్రజల వెంట ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచేంత వరకు కూడా వారి వెంటబడతాం. ఖచ్చితంగా ఆ పథకాలు పేద ప్రజలకు అందేలాగా చూస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.